హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో ఈరోజు నేను హంటింగ్ హాబీలో ఉన్న స్పిన్నింగ్ అండ్ బెయిట్ కాస్టింగ్ రాడ్స్ అన్ని చూపిస్తానమాట. సో షాప్లో ఉన్న అన్ని రాడ్స్ అన్నీ చూపిస్తే టైం చాలా ఎక్కువైపోతుంది, వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. సో నేను కట్ షార్ట్ చేసి నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ని బట్టి స్టోర్లో ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ రాడ్స్ అంటే స్పిన్నింగ్ అండ్ బెయిట్ కాస్టింగ్ ఆ రాడ్స్ అన్నీ కలిసి నా నాలెడ్జ్ పరంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేవరెట్ రాడ్ అనమాట. ఇది లుకానాలో గూన్ స్క్వాడ్. ఇది గూన్ స్క్వాడ్లో 7 feet ఉంటుంది, 8 feet ఉంటుంది. గూన్ స్క్వాడ్ని నేను ఎందుకు ప్రిఫర్ చేస్తా అంటే ఇది మల్టీపర్పస్ రాడ్. హైట్ వచ్చేసి 7 feet ఉంది. 7 feet రాడ్ మస్తు అయిపోతుంది, లైట్ వెయిట్ కూడా ఉంటుంది. 8 feet కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి నేను 7 feet రాడ్నే ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మళ్ళీ. అయితే ఇక్కడ ఈ గూన్ స్క్వాడ్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నా అని చెప్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు కార్బన్ ఫైబర్ గ్లాస్ రాడ్ ఉంటుంది కదా, అది చాలా హెవీ ఉంటుంది, షోల్డర్ పెయిన్ వచ్చేస్తుంది. మీరు డే అంతా క్యాష్ చేసారు అనుకో స్నేక్ హెడ్కి, మీ షోల్డర్ నొప్పి రావడం కానీ అట్లా అదంతా పెయిన్ ఉంటుంది, అలసిపోవడం తొందరగా అయిపోతుంది. అదే గూన్ స్క్వాడ్ లైక్ మల్టీపర్పస్ రాడ్, ఇది లైట్ వెయిట్ ఉంటుంది, ఎక్కువసేపు ఆడవచ్చు, ఫుల్ డే ఆడవచ్చు. దీనంతా బెస్ట్ రాడ్ అయితే నేను చూడలేదని చెప్పవచ్చు ఈ బడ్జెట్లో. దీని గైడ్స్ వచ్చేసి K సిరీస్ గైడ్స్ అని అంటారు. K సిరీస్ గైడ్స్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ గైడ్స్. అది మనం ఎంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా ఏం కాదనమాట. ఇది 2-section రాడ్. 2-section రాడ్ అని అంటే ఇట్లా సపరేట్ చేసేయచ్చు. సపరేట్ ఎందుకు చేస్తారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అట్లనే కలిపి పెట్టుకొని ఉంటే మన ట్రావెలింగ్ అప్పుడు కార్లో కానీ బైక్ మీద పోయేటప్పుడు కానీ స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది, అందుకే దాన్ని 2-section చేస్తారు. ఇదే టెలిస్కోపిక్ రాడ్ అనుకో ఫుల్ ఇట్లా పైకి అనుకుంటే వెళ్ళిపోతుంది, చాలా తక్కువ ప్లేస్ తీసుకుంటుంది, కానీ ఇంత స్ట్రాంగ్ ఉండదు. సో అది కొంచెం డిఫరెన్స్ అనమాట స్పిన్నింగ్ రాడ్కి కానీ టెలిస్కోపిక్ రాడ్ కానీ. సో దీని ప్రైస్ వచ్చేసి 2650 అని ఉంది. ఇది కరెంట్ ప్రైస్. మేబీ మీరు లేట్గా అంటే ఒక మంత్స్ తర్వాత ఒకవేళ వెళ్తే అప్పుడు ప్రైస్ చేంజ్ అవ్వచ్చు. హంటింగ్ హాబీని అడగండి లేటెస్ట్ ప్రైస్ కోసం. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బెయిట్ కాస్టింగ్ రాడ్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ నేను చూసింది స్ట్రాంగ్ టిప్తో అంటే పైనీర్ యాడ్రిఫ్ట్ రాడ్. ఇది రాడ్ వచ్చేసి నాకు తెలిసి 8 feet or 9 feet ఉంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రాడ్. నేను మన ఫ్రెండ్ ఉన్నాడు కదా చందు అని చెప్పి, చందు యూజ్ చేస్తాడు దీన్ని. నిన్న పాత వీడియోలో ఉంటుంది, పెద్ద ఫిష్ కూడా పట్టిండు దీనిపైన. కానీ ఇది కొంచెం బలం అంటే ఎక్కువ బలంగా ఉంటుంది, అంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను యూజ్ చేయ. నాకు లైట్ వెయిట్ ఇష్టం, హ్యాండిల్ కూడా మంచిగా ఉంటుంది, గ్రిప్ ఎక్కువ ఉంటుంది. దీనికి గ్రిప్ ఎక్కువ ఉంటుంది, పెద్ద ఫిషెస్ని ఇట్లా లాగి పక్కన పడేయచ్చు. అట్లాంటి స్ట్రాంగ్ రాడ్ మీకు కావాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఈ రాడ్ని నేను సజెస్ట్ చేస్తాను. ఇంకా చాలా రాడ్స్ కలెక్షన్స్ ఉంటాయి, కానీ ఈ 2 రాడ్స్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే వన్ ఆఫ్ ది బెస్ట్ రాడ్స్. నేను పర్సనల్గా యూజ్ చేసిన ఇంకా చేస్తుంటే చూసిన కాబట్టి ఫస్ట్ ఇది చెప్తున్నాను. దీని ప్రైస్ సమ్వేర్ అరౌండ్ 2000 ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి 2000 చేంజ్ ఉండొచ్చు. దీనికి కూడా మీరు హంటింగ్ హాబీనే కనెక్ట్ అవ్వండి. కాంబోస్ కాకుండా సపరేట్గా ఐటమ్స్ తీసుకుంటే మాత్రం మీకు 10% ఆఫ్, 100% అంటే 10% ఆఫ్ అయితే మీకు వస్తుంది. 100% ఎందుకనంటే ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ లైట్ వెయిట్ స్పిన్నింగ్ రాడ్ అంటే దైవా జూపిటర్ సుపీరియర్ అనమాట. ఓకే, దైవా జూపిటర్ సుపీరియర్. దీని టిప్ కూడా చూడవచ్చు మీరు, ఫైబర్ గ్లాస్ రాడ్ ఇచ్చిండు. ముందు ఇట్లా రాకపోతున్నా, ఇది లేటెస్ట్ వాళ్ళ అప్డేట్. ఇది less than 2000 rupees ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, ఎక్కువసేపు ఆడుకోవచ్చు, మీకు షోల్డర్ పెయిన్ రాదు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. లేదా మేము కిడ్స్ని కూడా తీసుకుపోతామంటే కిడ్స్ కూడా ఇవ్వచ్చు, ఇంట్లో కిడ్స్ని పిక్నిక్ లాగా తీసుకెళ్తే ఇవ్వచ్చు. ఇది నెక్స్ట్ బ్లూ కలర్ ఉంది, దైవా సఫారీ స్పిన్నింగ్ రాడ్. ఇది కూడా లైట్ వెయిట్ అండ్ చాలా మంచి క్వాలిటీ ఉన్న రాడ్స్లో ఇదనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ, లైట్ వెయిట్ ఉంటుంది, మంచిగా హ్యాపీగా స్పాట్కి వెళ్ళి రీల్ పెట్టుకోకపోయినా చేపని తీసుకొని ఆడుకుంటా, నేను 3 hooks ఫ్లోటర్ ఫిషింగ్ చేస్తా అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రాడ్ అని చెప్పొచ్చు. ఇదేమంత ప్రైస్ ఎక్కువ ఉండదు, less than 2000 ఉంటుంది. 2000 రూపీస్లో మాకు మంచి స్పిన్నింగ్ రాడ్ కావాలి, ఎందుకంటే దైవా అంటే నా ఫేవరెట్ బ్రాండ్, అందుకోసం చెప్తున్నా. ఇది వచ్చేసి లుకానా టాకుగానా రాడ్. ఇది కొత్తగా వచ్చింది ఈ రాడ్, ఇంతకుముందు లేకుండే. ఇది నేను 7 feet రాడ్. ఇది మంచి రాడ్ అంటే చూడొచ్చు. లైన్ డీటెయిల్స్ కూడా ఇచ్చింది దానిపైన, 30 lb అని ఉంది. లైన్ కెపాసిటీ అంటే దానికి ఎంత లూర్ వాడాలో చెప్తున్నా అనమాట ఈ వీడియోలో.
లైన్ వెయిట్ అంటే బేసిక్గా మనం లూర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్ కానీ లేకపోతే ఇంకేదైనా స్పూన్ కానీ ఏదైనా వాడుతున్నప్పుడు లైన్ వెయిట్ ఎంత ఇస్తాడో దాన్ని బట్టి మనం వాడాలి. ఎక్కువ వాడితే టిప్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. దీనికి లుకానా నాకు బెస్ట్ పార్ట్ ఏంటంటే వాడు గైడ్స్కి ప్రొటెక్షన్కి సేఫ్టీకి ఒక కవర్ లాంటిది కూడా ఇచ్చిండు కదా, అది ఇంకో సేఫ్టీ కవర్ ఇస్తాడు, ట్రావెలింగ్ కవర్ ఇస్తాడు. ఇంకొకటి హ్యాండిల్ గురించి చెప్తున్నా కదా, హ్యాండిల్ ఆ పార్ట్ రాగా నేను పట్టుకునే ప్లేస్ చూడవచ్చు, అది చాలా సన్నగా ఉంది. సన్నగా ఉంటే ఏమవుతుంది అంటే ఎస్పెషల్లీ నాకు సన్నగా ఉన్నది అయితే నాకు లైట్ వెయిట్ అనిపిస్తుంది, ఎక్కువసేపు ఆడవచ్చు, గ్రిప్ మంచిగా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. మన ఫిష్ హుక్ అయినా కూడా మన చేతి గ్రిప్ తోటి మంచిగా ల్యాండ్ చేయవచ్చు, ఈజీగా ల్యాండ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్నింగ్ రాడ్ అంటే ఈ రాడ్ ఏంటంటే నాకు తెలిసి ఇది దైవా D-Wave అని ఉంటుంది ఈ రాడ్. ఇది స్పిన్నింగ్ రాడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడొచ్చు పెద్ద పెద్ద యాంగ్లర్స్ కృష్ణా రివర్కి వెళ్ళి జస్ట్ స్పిన్నింగ్ రీల్ కూడా లేకుండా ఒక లైన్ కట్టేసుకొని ఒక ఫ్లోటర్ ఒక హుక్ తోటి కూర్చొని ఆడుతూ ఉంటారు, ఒడ్డుకు కూర్చొని. పెద్ద పెద్ద ఫిషెస్ ఉంటాయి అక్కడ, అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. 5 kgs నుంచి 10 kgs తప్పని హుక్ అయిపోతుంది. ఆ టైంలో వాళ్ళు స్పిన్నింగ్ వీల్ లేకుండా మొత్తం రాడ్ సపోర్ట్తోనే దాన్ని ల్యాండ్ చేస్తారనమాట. అట్లాంటప్పుడు ఆ పవర్ఫుల్ ఫిష్ని ల్యాండ్ చేయడానికి పవర్ఫుల్ రాడ్ యూజ్ చేసేదైతే ఇదే. దీని ప్రైస్ నాకు తెలిసి 3,000 కంటే బిలోనే ఉంటుంది, తక్కువే ఉంటుంది. దైవా నా ఫేవరెట్ బ్రాండ్ కాబట్టి నేను ఎప్పుడైనా నేను సజెస్ట్ చేస్తాను. సో ఇవి ఈ వీడియోలో నేను చెప్పగలుగుతున్న కొన్ని స్పిన్నింగ్ రాడ్స్ అండ్ బెయిట్ కాస్టింగ్ రాడ్స్. దీంతోపాటు ఇంకేంటంటే ఫైబర్ గ్లాస్ రాడ్స్ అనమాట. ఇది ఫైబర్ గ్లాస్ రాడ్స్ నేను ఎందుకు సజెస్ట్ చేస్తానంటే 20 kgs అండ్ 30 kgs ఎంత పెద్ద ఫిష్నైనా తీసి పక్కన పడేసే పవర్ దీనికి ఉంటుంది. ఇవి అన్బ్రేకబుల్ అంటారు. ఇది వచ్చేసి 10 feet. 10 feet అంటే ఈధర్ మీరు దీన్ని సర్ఫ్ ఫిషింగ్ అంటే సముద్రంలో వాడవచ్చు సర్ఫ్ ఫిషింగ్కి, లేదు నా ముందు కొంచెం దూరంలో ఒక చేప కనిపిస్తుంది కానీ నేను నార్మల్ రాడ్తో తీయలేను, అట్లాంటి టైమ్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రాడ్స్ యూజ్ చేస్తారు. ఫైబర్ గ్లాస్లోనే నాకు లైట్ వెయిట్ కావాలంటే దీని వచ్చేసి 1050 అని రాస్తుంది దీనిపైన. ఇది గ్రీన్ కలర్ రాడ్, లైట్ వెయిట్ ఉంది కొంచెం. స్క్రూ సిస్టమ్, ఇది వచ్చేసి 7 feet రాడ్. దీంతో మీరు హ్యాపీగా ఫ్లోటర్ ఫిషింగ్ కానీ అన్నీ చేయవచ్చు. ఏంటంటే జస్ట్ బిగినర్స్ కోసం అనమాట. స్నేక్ హెడ్ లవర్స్కి అందరికీ ఫ్రాగ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో రీసెంట్గా ఒక ఫ్రాగ్ లాంచ్ అయింది మన దీంట్లో కూడా వర్షన్స్ ఉన్నాయి, ఇంకా కలర్స్ ఉన్నాయి. సో ఇది ఫాల్కాన్ అని రాస్తుంది దీనిపైన. దీని ఒకటి ఫీచర్ ఏంటి అంటే ఓపెన్ చేసి చూపిస్తా. ఈ ఫ్రాగ్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుంది. పూల్ మరల్కి చాలా బెనిఫిట్. దీనికి 2 spoons ఇచ్చిండు. స్పూన్స్తో పాటు దీని ఒక ఇదేంటంటే ఇది రబ్బర్ క్వాలిటీ బాగుంటుందని విన్నా. ఇట్లా లాగినా కూడా ఖరాబ్ కాదనమాట. ఇది లేటెస్ట్గా వచ్చింది. దీని కళ్ళు కూడా చూడొచ్చు ఎంత రెడ్గా ఎంత కోపంగా చూస్తుంది. సో స్నేక్ హెడ్కి బాగా అట్రాక్షన్. సో ఇంకొకటి ఈ ఈకలాగా దీనికి సైడ్కి ఇచ్చిండు. నార్మల్గా టైల్స్ ఇట్లా హ్యాంగింగ్ వస్తాయి కదా, అట్లా కాకుండా దీనికి సైడ్స్లో ఇచ్చిండు. కింద వెయిట్ కూడా ప్రాపర్గా సీల్ అయిపోయింది, వెయిట్ కూడా డిస్టర్బ్ చేయకుండా. ఇంకొకటి ఇట్లా ప్రెస్ చేయగానే కిందకి అయిపోతుంది కాబట్టి ఫిష్ హుక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇది రీసెంట్గా లాంచ్ అయింది, బాగుంది. ఇది చాలా ఫ్రాగ్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఫ్రాగ్స్ ఉన్నాయి. లుకానా బ్రాండ్ ఉంది, ఇంకా విన్నర్ ఉంది, సూపర్ ఫ్రాగ్, ఇంకా మల్టిపుల్ బ్రాండ్స్. ఇది కూడా సేమ్ దుష్మన్ ఫ్రాగ్ డిజైన్లో ఉంది. లుకానా వాళ్ళది కలెక్షన్ ఉంది, లుకానా దుష్మన్ ఫ్రాగ్ ఉన్నాయి. ఇవన్నీ 17 grams ఉన్నాయి రెడ్ హెడ్. ఇది నేను యూజ్ చేసిన పెద్ద పూల్ మరల్కి కానీ పెద్ద స్నేక్ హెడ్స్కి చాలా బాగా పనిచేస్తుంది దుష్మన్. నేను యూజ్ చేసేది ఇదే, కానీ 17 grams యూజ్ చేయను నేను ఎప్పుడు 14 grams యూజ్ చేస్తాను. ప్రస్తుతానికి 17 grams స్టాక్ అయితే ఫుల్గా ఉంది. నెక్స్ట్ మల్టిపుల్ బ్రాండ్స్లో ఉన్నాయి. ఒకవేళ నేను చిన్న సైజు ఫ్రాగ్స్ నేను కొనుక్కుంటా అంటే నా సజెషన్ నేను వచ్చేసి సాంబా అని ఒక ఫ్రాగ్ ఉంటుంది. దుకాణ సాంబా ఎక్కడో తప్పిపోయింది. దుకాణ సాంబా ఫ్రాగ్ ఉంటుంది, అది నా ఫేవరెట్. ఇక్కడ ఉంది. ఇది లుకానా చిన్న సైజ్ ఫ్రాగ్స్లో మంచిగా లాంగ్ క్యాస్ట్ కూడా అవుతుంది. ఇక్కడ ఉంటుంది సాంబా ఫ్రాగ్ లుకానా. ఈ చిన్న ఫ్రాగ్స్లో ఇది బాగా పనిచేస్తుంది. దీని ఫిషెస్ కూడా నేను పట్టిన. సాంబా ఫ్రాగ్ సూపర్ ఉంటుంది, నా ఫేవరెట్స్ అది ఒకటి. ఇంకొకటి ఇదిగో పాపప్ ఫ్రాగ్ కూడా బాగుంటుంది. పాపప్ ఫ్రాగ్ ఇది క్రాకర్ పాపింగ్ అని ఉంది. ఇది వచ్చేసి 16 grams అంటే లాంగ్ క్యాస్ట్ కూడా అవుతుంది, వాటర్ మూమెంట్ బాగుంటుంది. ఇంకొకటి వన్ మోర్ ఒక ఫ్రాగ్ గురించి చెప్దాం అనుకున్నా, లాంగ్ బ్యాక్ ఆల్రెడీ చెప్పిన. ఇది లుకానా బుల్ ఫ్రాగ్. ఇది వచ్చేసి 20 grams ఉంటుంది, చాలా లాంగ్ క్యాస్ట్ అవుతుంది, వాటర్లో మంచిగా అట్రాక్ట్ అవుతుంది, కానీ చాలా రిజల్ట్ ఇచ్చిన ఫ్రాగ్ ఇది.
ఒకవేళ నేను పర్సనల్గా అడిగితే మాత్రం నేను చెప్పేది దుష్మన్ ఫ్రాగ్ లుకానా అని చెప్తా ఎక్కువ మటుకు. మిగతా అన్నీ పనిచేస్తే నాకు పర్సనల్గా నాకు ఇట్లా తీసుకోవాలి వాడేయాలనిపించింది మాత్రం లుకానా దుష్మన్ ఫ్రాగ్స్. ఎగ్ ఫ్రాగ్స్ కూడా రిజల్ట్ ఇచ్చినాయి, నేను ఆల్రెడీ ట్రై చేసిన. ఇదే డిజైన్లో జస్ట్ హాఫ్ హెడ్ రెడ్ ఉంటుంది, ఆ డిజైన్ వాడిన. ఇది మంచి ఫ్రాగ్, ఇది నేను వాడిన ఫ్రాగ్, లైట్ బడ్జెట్లో వస్తుంది. సో ఇవి ఇక్కడ ఉన్న ఫ్రాగ్స్ కలెక్షన్. ఇవి చాలా అంటే డిస్ప్లేలో పెట్టిన ఫ్రాగ్సే, ఇవి కాకుండా ఇంకో ఇక్కడ చూడవచ్చు కింద ఇవన్నీ ఫ్రాగ్సే. వాళ్ళు అడ్జస్ట్ చేసే ఆర్గనైజ్ చేసే ప్లేస్ సదకా అట్లా పెట్టేస్తాను. ఇది కూడా వన్ ఆఫ్ ద వర్షన్ ఆఫ్ దుష్మన్ ఫ్రాగ్ ఇది. ఇంకా దీంట్లో ఫ్రాగ్స్లో కూడా వెరైటీ, కొంచెం కిక్కర్ ఫ్రాగ్. ఇది కిక్కర్ ఫ్రాగ్, ఇది ఇట్లా అనుకుంటూ వస్తుంది రిట్రైవల్ అప్పుడు. సో ఇవి మన ఫ్రాగ్స్ కలెక్షన్. చాలా ఫ్రాగ్స్ ఉన్నాయి, ఇంకా వీళ్ళు ఆర్గనైజ్ చేయలేదు, ఇంకా సెటప్ చేయలేదు, ప్లేస్ సరిపోలేదు. కాబట్టి మేబీ పైన అంతా పెడితే సెటప్ సరిపోతుందేమో. సో ఇవి ఫ్రాగ్స్ మీకు చూపెట్టాలనుకున్నా, మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో స్టార్టింగ్లో లైక్ కొట్టారని అనుకుంటున్నా, లైక్ అయితే కొట్టండి. సో ఇది హంటింగ్ హాబీ వాళ్ళ కలెక్షన్. చాలా కలెక్షన్ ఉంది, కానీ టైం లేదని చెప్పి కట్ షాట్లో చేసేస్తున్నాను. సో వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ చూపెట్టడానికి ట్రై చేసిన. కొన్ని అంటే నాకు నచ్చినాయి, కొన్ని మంచి ప్రోడక్ట్స్ చూడడానికి ట్రై చేసిన. మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డీటెయిల్గా చూపిస్తాను. సో ఇది ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. ఎంకరేజ్ అయితే చేయండి. మీరు ఎంత లైక్ కొడితే నా వీడియోస్కి అంత రీచ్ వస్తుంది. సపోర్ట్ చేయండి నా ఛానల్కి.